హాయ్ అండి, అందరికీ నమస్కారం. నవరసాలు విత్ కేబీఆర్కి స్వాగతం. నిన్న శనివారం ఒక అద్భుతమైన వీడియోని చేశాము, చూడండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైనా తప్పకుండా చూడండి, లాస్ట్లో చాలా బాగుంటుంది. నేను వీడియోలు మొదలుపెట్టినప్పటి నుండి వారానికి ఒకటి మాత్రమే పెడుతున్నాను, కానీ వెంటనే ఈ వీడియో పెట్టాలనిపించింది. నిన్న శనివారం విశేషంగా 2026 మే నెల 16న అమావాస్యతో పాటు శనీశ్వర స్వామివారి జయంతి. చాలా పవర్ఫుల్ అండి. అయితే మేషం, ధనుస్సు, మకరం ఇంకా కొన్ని రాసులకు శని ప్రభావం ఉంటానా? నాది ధనుసు రాశి కాబట్టి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలని బయలుదేరి వెళ్తుంటే మా ఇంటి వెనుక లైన్లో అమావాస్య సందర్భంగా ఏటా మే నెలలో జరిగే చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ళు జరుగుతూ ఉంది. అటువైపే గుడికి వెళ్ళాము. తిరునాళ్ళు చూస్తూ ఇంకా మేము వెంటనే ముందు కదలలేకపోయాము. అంటే మామూలుగా జరగట్లేదండి తిరునాళ్ళు, అద్భుతంగా చేస్తున్నారు. మేము గంట సేపు అక్కడే చూస్తూ నిలబడిపోయాము. మీరందరూ చూడాలని, అమ్మవారిని మాతో పాటు మీరు దర్శించుకుంటారని వీడియోలు తీశాము. గుడిలో లేడీ పూజారి ఉన్నారు, చాలా మంచిగా అనిపించారు. ఎంతో కన్నుల పండుగలా తిరునాళ్ళు చేస్తూ ఉన్నారు. డప్పుల మేళాల సౌండ్తో గుండెలు ఎదిరేలా, చెవులు చిల్లులు పడేలా, ఒళ్ళు గగురు పొడిచేలా ఉందండి అక్కడి వాతావరణం. అమ్మవారి వేషధారణ చేసిన అమ్మాయి, ఆమెతో గణాల వేషాల్లో ఉన్న అమ్మాయిలు చేస్తున్న తాండవంతో దద్దరిల్లింది ఆ బజారంతా. ఇంకా నంది వేషం, వేరే వేరే వేషాలతో, వారి నాట్యాలతో కన్నుల విందుగా చాలా బాగుందండి. డప్పుల మోత అదిరింది. అమ్మవారి వేషంలో ఉన్న అమ్మాయి శూలం ధరించి మంటల మధ్యలో చాలా బాగా తాండవం చేసింది. లైవ్లో కాంతారా మూవీ చూసినట్లు అనిపించింది. ప్రసాదంగా పులిహోర ఎక్కువగానే పెట్టారు ఒక్కొక్కరికి. తర్వాత అమ్మవారిని ఊరేగింపుకి బయలుదేరదీశారు. ఇంకా మేము ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాము. అంతలోనే గుడిని క్లోజ్ చేసి తాళాలు వేసేశారు. మేము నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామి వారి గుడి క్లోజ్ చేసినా కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మాతో పాటు చాలామంది వీడియోలు తీశారు. అయినా మాకు నచ్చిందని, వారి అద్భుత నాట్యం మీకు చూపించాలని పెడుతున్నాము. వీడియో నచ్చితే కామెంట్ తప్పకుండా పెట్టండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.